ఒక ఈవెంట్ చేద్దామని ప్లాన్ లో ఉండే. ఆ ఈవెంట్ ఏంటంటే లోకేష్ బాబు, నాదన్ల మనోహర్ గారు ఒక 5 మంది మినిస్టర్ పిలిచి ఒక సంస్థ ఏం చేశారు, అన్న మీరు వచ్చి ఒక మీడియాలో ఏంటని 10 నుంచి 20 లక్షలు కలెక్షన్ అవుతుంది. ఆ మీడియా తరఫు నుంచి మేము సంస్థ తరఫు నుంచి ఆపరేషన్ కి ఏమన్నా హెల్ప్ చేస్తాను అన్నాను. మీ మీడియా ఛానల్ తరఫు నుంచి చెప్తున్నాను. ఈ రోజు ఫిష్ వెంకటన్నకు మాక్సిమం ట్రై చేశాము. ఆ ఈవెంట్ మీరు పెట్టాలి, ఆ ఈవెంట్ సక్సెస్ చేస్తాము. మా గబ్బర్ సింగ్ టీము ఆ ఈవెంట్ కి వస్తాము. ఏదైనా పెద్ద హీరోలు కాల్ముకైనా ఆ ఈవెంట్ చేస్తాము. వాళ్ళ ఫ్యామిలీకి మీరు అండగా ఉండి ఆ ఈవెంట్ చేయాలని నేను మనసుతో కోరుతున్నా. మీరు అంటే ఆఖరిగా ఏం మాట్లాడారు, ఎలా ఉండేవారు మీతోటి పర్సనల్ గా? మీ గబ్బర్ సింగ్ బ్యాచ్ అందరితో కూడా ఒక మంచి అనుభవం ఉండేది ఆయనతోటి, యాక్టింగ్ పరంగా కావచ్చు. మాకు బదర్ లాంటోడు, నాకు ఇండస్ట్రీ పోకముందు నుంచే నాకు బదర్ లాంటోడు. మా గబ్బర్ సింగ్ టీం నుంచి అయితే హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ నంబర్ చేశారు. అరే గబ్బర్ సింగ్ బ్యాచ్ ఏదైనా సరే అరే వీళ్ళు ఉన్నారా అన్నాను. ఆయన మాకన్నా పెద్ద ఆర్టిస్టు. ఆయన చేసిన సినిమాలలో మేము చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినాము. మాకు ఆయన ఒక గురువు లాంటోడు. అదేనా మీకు ఎక్కడంటే నర్సింగ్ యాదవ్ చూస్తాము. అంతకుముందు లక్ష్మీ సార్ ఒక ఆర్టిస్ట్, ఆయన కూడా మేము లొకేషన్లలో చూస్తుండే 5 గాని 6 గాని మళ్ళీ మంది స్టార్ట్ చేస్తుండే. నాకెందుకంటే నేను కూడా తాగుతా 2 పెగులు. ఎందుకంటే మన ఫ్యామిలీని చూసుకోవాలా. నేను నమ్ముకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొంతమంది అరే మంచి నవ్విస్తాడు, మంచి చేస్తాడు అని చెప్పి మనకు అంత పేరు వచ్చేసిన నా ఫకర్ మనకు అవలేకుండా మనకు ఒకటి బాధ్యత ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళు 100 ఏళ్లు బతకాలి, మంచి సినిమాలు చేయాలి, అందరికీ ఖుషి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇలా ఆర్టిస్టుల పరంగా వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేసేదా, ఫర్దర్ గా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మేము అది కాదన్నా. ఇప్పుడైతే వాళ్ళ ఇండస్ట్రీ నమ్ముకొని ఉన్నారు. ఇండస్ట్రీ తప్ప వాళ్ళకి ఇంక ఆరాధన లేదు. ఇప్పుడు మా వదినకు ఎవరో కొడుకులు చూస్తారని కూడా మాకు నమ్మకం లేదు. మా వదినకు, మా అలా బిడ్డకు ఫిష్ వెంకట్ అంటే పెద్ద గుండంత ధైర్యము. ఈ రోజు కోల్పోయిన వాళ్ళు మీరందరు కలిసి మీ మీడియాలు సపోర్ట్ చేసి మేము కూడా వెళ్తాము. ప్రతి ఒక్క హీరో దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్క మా విష్ణుబాబు దగ్గరికి వెళ్తాము. వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.